అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వెన్నుపోటు ప్రభుత్వంగా వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జనగణ్ పిలుపుతో అమలాపురం మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని, పైగా సూపర్ 6 అనే కొత్త హామీ తెరపైకి తీసుకువచ్చిన వాదనను ఎప్పుడు నెరవేరుస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబాల్లో ఉన్న చిన్న చిన్న తగాలు తీసుకొచ్చి దానికి అన్వయిస్తున్నారంటే దాంట్లోనే వారి యొక్క నైజం బయటపడింది. ఏదో వంక చూపించి దాన్ని మసిబూసి మారేడికాయ చేయడం తప్ప దాంట్లో మరొకటి కాదు. కేవలం శర్మిలా గారు, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కుటుంబత కదా, దాన్ని తీసుకొచ్చి వేళ వెన్నుపోటుకి అని చెప్పడం అన్నది భావ్యం కాదు. మేమే వేళ డెమోక్రసీలో ప్రజల కోసం ప్రజలకు మీరు ఏ హామీ ఇచ్చారు, ఏమి నెరవేర్చారు, ప్రజలు మీరు రాబోయే రోజుల్లో ఏం చేస్తారో అది చెప్పాలి తప్ప కేవలం కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాలు తీసుకొని మాట్లాడడం అన్నది ఆయన విజ్ఞత వదిలిపెడుతున్నాను. మేము ఈ రోజు ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా జరిపడం ప్రధాన కారణం, మీరు ఎన్నికల్లో అమలు సాధ్యం కాని అనేక హామీలు మీరు ఇచ్చారు. ఇవాళ సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అదేవిధంగా ఆడపిల్ల పుడితే 1500 అన్నారు, రైతు భరోసా అన్నారు, అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ సిలిండర్స్ అన్నారు, అనేక అమలు సాధ్యం కాని వాగ్దానాలను చేసి ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కొత్త పార్టీ తెలియక చెప్పారని చెప్పడం లేదు. దాదాపు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి హామీలు ఇచ్చారంటే, హామీలు ఇచ్చి ఈవేళ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడం అన్నది కేవలం ఏరు దాటిదాకా తెప్పతగలేని మాత్రమే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ ప్రతి హామీని కూడా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. గతంలో నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఏ వాగ్దానం ఇచ్చారో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చారు. ఈవేళ మన కోనసీమకు చూస్తే కోనసీమ మెడికల్ కాలేజ్ పరిస్థితి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఈవేళ దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ చూస్తుందన్నది మా విశ్వాసం. ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సదుద్దేశంతో కోనసీమ ప్రాంతం ఎస్సీలు, ఎస్టీలు, మత్స్యకారులు, బీసీలు అధికంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్య కళాశాల ఉండాలన్న లక్ష్యంతో ఈవేళ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తే ఈ రోజు దాన్ని తొంగలు తొక్కి ఈవేళ దాన్ని ఒక ఇంచు పనులు కూడా జరగకుండా దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబడే పన్నాగాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రతి పథకాన్ని మీరు పూర్తి చేయాలి. అదేవిధంగా పోలవరం మీరు ఏ విధంగా మోసం చేశారు, అదేవిధంగా అమరావతి పేరుతో ఏ విధంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారో ప్రతి విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈవేళ ఈ వెన్నుపోటు దినోత్సవానికి వేలాదిగా కార్యకర్తలు మండు టెండలో వచ్చారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే ఇంతమంది కార్యకర్తలు వచ్చే అవకాశం లేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.